అలాగే అసద్ గారికి ముఖ్యంగా రంజాన్ పండుగ అనేది ఒక పవిత్రమైన పండుగ. 30 రోజులు ఉపవాసం ఉండి అంటే పొద్దున్న 5 గంటలకు భోజనం చేసి మొత్తం రోజంతా ఉపవాసం ఉండి మళ్ళా సాయంత్రము 6 గంటలకు నమాజ్ చేసేటువంటి పండుగ. ముఖ్యంగా ఈ పండుగకి ఏంటంటే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే ఒక పేదవాడి ఆకలి కూడా అర్థమయ్యే పండుగ. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులందరూ ఏంటంటే ఒక పేదవాడికి సహాయం చేసే విధంగా ఈ పండుగను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే అసద్ గారికి ముఖ్యంగా రంజాన్ పండుగ అనేది ఒక పవిత్రమైన పండుగ. 30 రోజులు ఉపవాసం ఉండి అంటే పొద్దున్న 5 గంటలకు భోజనం చేసి మొత్తం రోజంతా ఉపవాసం ఉండి మళ్ళా సాయంత్రము 6 గంటలకు నమాజ్ చేసేటువంటి పండుగ. ముఖ్యంగా ఈ పండుగకి ఏంటంటే ఒక నెల రోజులు ఉపవాసం ఉంటే ఒక పేదవాడి ఆకలి కూడా అర్థమయ్యే పండుగ. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ రంజాన్ పండుగ రోజు ముస్లిం సోదరులందరూ ఏంటంటే ఒక పేదవాడికి సహాయం చేసే విధంగా ఈ పండుగను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది.